ఈ ఆగస్టులో బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ క్లాష్ జరగబోతున్నట్లే సెప్టెంబర్లో అంతకు మించిన ఫైట్ జరగబోతోంది. బాలయ్య పవన్ కళ్యాణ్ ఢీ అంటే ఢీ అంటున్నారు. అయితే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసినప్పటికీ ఈ రెండు సినిమాల్లో ఒకటి తప్పుకుంటుందనే న్యూస్ ఇటు నందమూరి మెగా అభిమానుల్ని టెన్షన్ పెడుతోంది. సెప్టెంబర్లో బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. దసరా సీజన్ ని క్యాష్ చేసుకునేందుకు వస్తున్నాయి. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2, తాండవం. పవన్ కళ్యాణ్ సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఓజీ సినిమాలు. ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు సెప్టెంబర్ 25నే థియేటర్స్ లో రావడం పక్కా అంటూ రిలీజ్ డైలమాపై ఇప్పటికే సాలిడ్ కన్ఫర్మేషన్ ఇచ్చాయి. అయితే లేటెస్ట్ గా ఈ రెండు సినిమాల్లో ఒక సినిమా దసరా రేస్ నుంచి తప్పుకుందనే న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో బాలయ్య సినిమా పోస్ట్ పోన్ అవుతుందని మెగా ఫ్యాన్స్, కాదు ఓజీ మూవీనే వాయిదా పడుతుందని నందమూరి అభిమానుల మధ్య నెట్టింట ఓ రేంజ్ లో వార్ కొనసాగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం రెండు బిగ్ బడ్జెట్ సినిమాలు, అందులోనూ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గా వస్తున్న మూవీస్ ఒకే రోజు రిలీజ్ అయితే థియేటర్స్ లో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఏ సినిమాకి ఎన్ని థియేటర్స్ దక్కుతాయి? ఓపెనింగ్ డే కలెక్షన్స్ పై ఎఫెక్ట్, ఫస్ట్ వీక్ వసూల సంగతి ఏంటని ఈ సినిమాల నిర్మాతలు ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఇక అఖండ 2 ఓజీ విషయానికొస్తే ఓజీ సినిమా షూటింగ్ కంప్లీట్ అవగా బాలయ్య బోయపాటి సినిమా షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. అఖండ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న అఖండ 2 తాండవం సినిమా ప్రస్తుతం ప్రయాగ్రాజ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఒక్క సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్న ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ హెవీగా ఉన్నట్లు సమాచారం. డివోషనల్ టచ్ తో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో సినిమాలో విఎఫ్ఎక్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. బాలయ్య ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడంతో మూవీ అవుట్ క్వాలిటీ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావట్లేదు డైరెక్టర్ బోయపాటి. దీంతో ఈ రెండింటిలో ఏ సినిమా తప్పుకుంటుందని తెగ టెన్షన్ పడుతున్నారు మెగా నందమూరి అభిమానులు.